నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. కొంచెం లేట్‌గానే మాట్లాడుకుంటున్నాం. బట్ ఎందుకో ఖచ్చితంగా మాట్లాడుకోవాలేమో అనిపిస్తోంది. ఎప్‌స్టీన్ ఫైల్స్ గురించి ఆఫ్‌కోర్స్ ఎవరికి వారు మాట్లాడుతూనే ఉన్నారు. అండ్ అది ఇప్పటి విషయం కాదు. ఎప్‌స్టీన్ అనే పేరు కొత్తేమో కానీ ఆ కల్చర్ కొత్త కాదు అంటున్నారు. మీరేం చెప్తారు? అంటే చిన్న చిన్నగా ఎప్‌స్టీన్ ఫైల్స్ లాంటివి మన సమాజంలో జరుగుతూ ఉంటాయి. ఏ సమాజంలో జరుగుతాయి? కాస్త హై ఎండ్ కల్చర్‌లో బాంబే, ఢిల్లీ, కలకత్తా అట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. జరిగినా కానీ ఒక చిన్న స్థాయిలో, ఒక చిన్న గ్రూప్ మధ్యలో అందరికీ తెలిసి తెలియకుండా, కనీ కనిపించకుండా జరుగుతాయి. అదే అమెరికాలో జరిగిన ఎప్‌స్టీన్ ఫైల్స్ విషయం ఏదైతే ఉందో, ఈ ఎప్‌స్టీన్ అనే అతను ఎవరైతే ఉన్నాడో అతను ఒక సంస్థాగతం అంటాం చూసారా, ఒక పెద్ద స్థాయిలో ప్రపంచానికి అర్థం కాకుండా, ఒకవేళ అర్థమైనా మాట్లాడలేని ఒక పరిస్థితిని కల్పించుకున్నాడు అతను. చాలా తెలివిగా ఒక యంత్రాంగము, ఒక మంత్రాంగాన్ని తయారు చేసుకున్నాడు అతని చుట్టూ. దానికోసం అతను ఏం చేశాడు అంటే, బిజినెస్ పీపుల్, పొలిటీషియన్స్, అలాగే సైంటిస్టులు, అలాగే యాక్టివిస్టులు, ఇలా రకరకాల వాళ్ళు, సినిమా వాళ్ళని, అంటే ఏ రంగాన్ని వదిలిపెట్టలా. ఏదో అంటారే, రవిగాంచని చోట కవిగాంచును అన్నట్లు ఎప్‌స్టీన్ కవికాంచని కూడా వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ అతనితోటి స్నేహంలోకి వచ్చేలాగా చేసుకున్నాడు. అంటే ఒక రింగ్ లీడర్ మాదిరి. ఇప్పుడు సర్కస్లో ఒక రింగ్ లీడర్ ఉంటాడు, పులిని ఆడిస్తూ ఉంటాడు చూసారా, అలా పులులతో ఆటలాగా చేసేసాడు ఎప్‌స్టీన్. ఏంటి అంటే, ఇతని దగ్గరికి అప్పులు కావాల్సిన వాళ్ళు వస్తారు, అప్పులు ఇవ్వగలిగిన వాళ్ళు వస్తారు. అసలు అంతవరకు ఎందుకు వెళ్ళారు అనేది కూడా ప్రశ్నేగా. అది తర్వాత, ముందు ఇట్లా మాస్టర్ దగ్గర అంటే ఇది ఒక రకంగా చూసుకుంటే ఒక క్లబ్ లాంటిది. ఈ క్లబ్కి ఎందుకు వస్తారు ఎవరైనా? సాయంకాలం పని పాట లేకుండా, అంటే పనులు ముగించుకుని ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. ఈ ఎంటర్టైన్మెంట్కి ఎవరు రాగలుగుతారు? క్లబ్ దాకా వెళ్ళి ఎంటర్టైన్ అవ్వాలి అంటే అక్కడ ఎంటర్టైన్ అయ్యేవాళ్ళు ఎవరు అంటే, మన ఊరు స్థాయిలో చూసుకుంటే, మన ఊర్లో క్లబ్కి వెళ్ళేవాళ్ళు కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ పీపుల్, సినిమా వాళ్ళు, అలాగే కొంచెం పెద్ద ఉద్యోగస్తులు. ఈ పెద్ద ఉద్యోగస్తులు ఎవరు అంటే, లంచాలు తీసుకోగలిగిన పెద్ద ఉద్యోగస్తులు. వీళ్ళందరూ క్లబ్కి వెళ్తారు. ఇప్పుడు ఈ పెద్ద ఉద్యోగస్తులకి, కాంట్రాక్టర్లకి ఈ పెద్ద ఉద్యోగస్తులతో పని ఉంటుంది, రైట్? వ్యాపారస్తులకి అట్లాగే వీళ్ళతోటి పని ఉంటుంది. ఇలా ఆ క్లబ్లో కలిసేది ఏంటి అంటే, నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను, నీకు నాకు ఏమైనా అవసరాలు ఉంటాయా, పరస్పర అవగాహన, పరస్పరంగా అవకాశాలు ఏమైనా ఉంటాయా అని చెప్పి, ఒక హైదరాబాద్లో ఒక క్లబ్ ఉందనుకోండి, ఆ క్లబ్లో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి అనుకోండి. ఇదే కార్యకలాపాలు అమెరికాలో ఒక ప్రత్యేకమైన దీవిలో, ఒక ప్రత్యేకమైన అత్యాధునిక సౌకర్యాలు ఉన్న ఒక పెద్ద భవంతిలో జరుగుతున్నాయి అంటే, ఇది ఒక చాలా చిన్న స్థాయి అనుకోండి, అది చాలా పెద్ద స్థాయి. ఆ పెద్ద స్థాయి దానిలో ఇలా ఒకరికొకరికి, ఒకరి అవసరాలు ఒకళ్ళు తీర్చగలిగే ఒక యంత్రాంగం ఉంది అక్కడ. దానికి బటన్లు నొక్కేవాడు ఎవడు అంటే, ఈ మొత్తానికి ఎప్‌స్టీన్ అనేవాడు. ఈ ఎప్‌స్టీన్ ఏం చేస్తాడు? ముందు అమ్మాయిల్ని పరిచయం చేస్తాడు. అమ్మాయిలతో అయిపోయింది అంటే, నీకంటూ సెక్సువల్ డిజైర్ని సాటిస్ఫై చేసే భార్య ఇంట్లో ఉండగా, నీకు అంతకు మించి ఏమైనా అనిపించినప్పుడు స్వతహాగా ఏం చేస్తారు? స్నేహితులు, లేకపోతే స్నేహితుల భార్యలో,
లేకపోతే ఆఫీసులో పనిచేసే వాళ్ళైతే ఆఫీసులో పనిచేసే అమ్మాయిలు ఎలాగోలా జరుగుతాయి. అది అయిపోయిన తర్వాత నీకు ఇంకా 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 మితిమీరిన కోరికలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అమ్మాయిలతో ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనుకోండి, చిన్నపిల్లలు. ఈ చిన్న పిల్లలతోటి ఈ లైంగిక కార్యకలాపాలు అనేవి మనలాంటి వాళ్ళ దృష్టిలో, చట్టం దృష్టిలో చాలా నికృష్టమైన వ్యవహారం. అరే మీకు ఎట్లా చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు? తెలిసి తెలియని వయసులో వాళ్ళకి ఏం తెలుసని మీరు వాళ్ళను ఇప్పుడు మీరు మాత్రమే కదా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి ఏం తెలుసు? అయితే అయినప్పటికీ కూడా ఇది ఒక వికృతం అయిపోయింది. కోరికలు వికృత స్థాయికి వెళ్ళిపోయినాయి. ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళకి బయట ఎక్కడన్నా చెయ్యాలి ఇట్లాంటివి అంటే పోలీసులు పట్టుకుంటారేమో, చట్టం దృష్టికి వెళ్తామేమో, మనల్ని నేరస్తులుగా గుర్తిస్తారేమో ఒక భయం ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఆ ప్లేస్ అనేది ఏదైతే ఉందో ఆ ప్లేసు చాలా సురక్షితమైంది ఇలాంటి వెధవ పనులు చేయటానికి. ఇప్పుడు సిటీలో ఏదన్నా జరగాలి అంటే హైదరాబాద్లో కొంచెం భయపడతారు ఎవరైనా. అదే ఊరికి దూరంగా ఫామ్ హౌస్లో కొంచెం రిలాక్స్డ్గా పార్టీలు చేసుకుంటారు. ఇప్పుడు సిటీలో పెద్ద డీజే పెట్టి పార్టీ చేసుకున్నారనుకోండి, పావు గంట తర్వాత 100కి కాల్ చేస్తారు ఇక్కడ ఖచ్చితంగా. అదే ఫామ్ హౌస్లో చేశారనుకోండి, అక్కడ 100కి కాల్ చేసేది ఎవడు? ఒకవేళ కాల్ చేసినా సరే ఆల్రెడీ వాళ్ళు ఆ పోలీసును కొనేసి ఉంటారు. రైట్. అక్కడ మళ్ళీ సీన్ మారింది, ఆ ద్వీపం ప్లేస్ మారింది. ఎఫ్స్టీన్ దగ్గరికి వెళ్ళేసరికి అసలు ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళాలంటేనే హెలికాప్టర్లు కావాలి. అలాంటి ఒక ప్లేస్ ఉందని కూడా చాలా మందికి చాలా సంవత్సరాలు తెలియదు. అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో చాలా ప్రముఖులు వెళ్ళారు. ఈ వెళ్ళిన ప్రముఖులందరూ కూడా ఈ చిన్నపిల్లలతోటి వికృత కార్యకలాపాలు చేయడానికి కోసం వెళ్ళారు అనుకోవటానికి కూడా లేదు. అక్కడికి సైంటిస్టులు వెళ్ళారు, అలాగే పెద్ద పెద్ద సామాజిక కార్యక్రమాలు చేసేవాళ్ళు వెళ్ళారు, పొలిటీషియన్స్ వెళ్ళారు, అలాగే సామాజిక కార్యక్రమాలు చేస్తాము అనుకునే వాళ్ళకి డబ్బులిచ్చే దాతలు అక్కడ ఉన్నారు అని చెప్పి వాళ్ళను కూడా రప్పించుకున్నారు. అంటే ఇదంతా ఎందుకు జరిగింది అంటే అనుమానం రాకుండా. అది ఒక పెద్ద భవంతి. ఆ భవంతిలో ఏ వైపు ఏ కార్యకలాపాలు జరుగుతాయో వాడికి వాడి మనుషులకి బాగా తెలుసు. అందుకని ఎక్కడి వాళ్ళని అక్కడే ఉంచేశాడు వాడు. ఎంత తెలివి ఉపయోగం! చాలా చాలా పర్వర్టెడ్ జీనియస్ వాడు పర్వర్టెడ్ జీనియస్. వాడు అసలు చిన్నప్పటి నుంచినే వాడు చదువుకోలేదు, కానీ చదువుకున్నాను అని చెప్పి దొంగ డిగ్రీలు సృష్టించి వ్యాపారాలు చేసి బ్యాంకులను మోసం చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బుల్ని సంపాదించి వాడు ఇలాంటి వికృతమైన పనులు చేసి వాడు ఎట్లా చేసేవాడు? ఈ ఫ్యాషన్ పోటీలు జరుగుతాయి కదా, అందాల పోటీలు జరుగుతాయి కదా, ఈ అందాల పోటీల్లో వచ్చే మోడల్స్ ఎవరైతే ఉంటారో ఆ మోడల్స్ని చేతిలో పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన రహస్యాలు వీడి చేతిలో పెట్టుకొని వాళ్ళతోటి ఇంకొంతమందిని రప్పించటం, బెదిరించటం, మోసం చేయటం, మాయ చేయటం. అంటే ఏ అమ్మాయి ఎక్కడ పడుతుందో వాడికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది అనమాట, బ్రహ్మాండమైన క్యాలిక్యులేషను. వాడు ఎక్కడా క్యాలిక్యులేషన్ తప్పల. ఎలాంటి పరిస్థితి అంటే వాడి సెక్రటరీ వాడి గర్ల్ ఫ్రెండే చాలా కార్యక్రమాలు నడిపేటట్లుగా చేసి ఈ చిన్నపిల్లల్ని ఏమంటాము చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా పిల్లల్ని మాయం చేసి ఆ పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని బందీలుగా ఉంచేసేసి వాళ్ళని జీవోత్సవాలుగా మార్చేసేసి తర్వాత అలాంటి పరిస్థితుల్లో ఒక ముగ్గురు వాళ్ళు కొంచెం వయసు పెరిగిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చి ఫస్ట్ టైము ఈ ప్రపంచానికి తెలియజేసింది వాళ్ళు. చేసినప్పుడు వీడిని జైల్లో పెట్టారు. జైల్లో పెడితే వీడు ఏదో మాయ చేసేసి సత్ప్రవర్తన కింద సార్ని
రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా వీడి కార్యకలాపాలు వీడు కొనసాగించేసేసి ఇంకా 2019లో వీడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన నెల 15 రోజులకి వీడు చనిపోయాడు. వీడు చనిపోవడం వెనకమాల కూడా ఒక పెద్ద స్కామ్ ఉంది అనేది వాస్తవం. సరే, ఇప్పుడు వీడి దగ్గర చాలా దేశాలకు సంబంధించిన పాస్పోర్ట్లు ఉన్నాయి. వీడు ఎన్నో దేశాలు తిరిగాడు. ఎన్నో దేశాలు తిరిగినప్పటికీ కూడా, ఎక్కడెక్కడో మోసాలు చేసినప్పటికీ కూడా ఎక్కడా పట్టుబడలా. అసలు ఇప్పుడు వీడి గురించి ఒక సినిమా సరిపోదేమో. బాహుబలి లాంటి సినిమాలు 1, 2, 3, 4 తీసినా కానీ మనకి అందరి పేర్లు రావాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క. మన మోదీ గారి పేరు కూడా వచ్చింది కదా బయటికి. ఆయన పేరు కూడా వచ్చింది. ఇప్పుడు మనం మంత్రి గారి పేరు వచ్చింది, అనిల్ అంబానీ పేరు వచ్చింది. అసలు అనిల్ అంబానీను ఎఫ్స్టీన్ అయితే బోలెడు సార్లు మాట్లాడుకున్నారు. బోలెడు ఏర్పాట్లు జరిగినాయి అని కూడా, బోలెడు మెయిల్స్లో ఏర్పాట్ల గురించి కూడా మాట్లాడుకున్నారు. ఈయన ఎవరిని పంపించాడో లేకపోతే ఈయన వెళ్ళాడో, ఏది ఏమైనా సరే మనిషి ఇష్టాలకి ఒక హద్దులు సరిహద్దులు చెరిగిపోతే, విచక్షణ జ్ఞానం కోల్పోతే, బుర్ర కుళ్ళిపోతే, వికృతమైన ఆలోచనలు వస్తే, ఆ వచ్చిన ఆలోచనల్ని ఆచరణలో పెట్టాలి అంటే ఫైనల్ డెస్టినేషన్స్ ఇట్లాంటివే. మామూలుగా పరిమితమైన, న్యాయమైన, చట్టబద్ధమైన, సంస్కారవంతమైన మానసిక స్థితి ఉంది అనుకోండి, ఇట్లాంటి అవసరం లే. ఏ క్లబ్లు అక్కర్లేదు. జస్ట్ ఏదో సరదాగా కాసేపు క్లబ్కి వెళ్ళి రావడం తప్పని నేను అనను. ఎందుకంటే పగలంతా పనిచేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వడానికి వెళ్ళిన వాళ్ళని మనం ఏం అనడానికి వెళ్తారు. కొంచెం క్యారమ్స్ ఆడుకుంటారు, కొంచెం కార్డ్స్ ఆడుకునే వాళ్ళు ఉంటారు, అంతవరకు పర్వాలేదు. కానీ పబ్కి వెళ్తాము, అక్కడ క్యాబరే డాన్సర్కి వెళ్తాము, క్యాబరే చూస్తాము. ఆ క్యాబరే చూసేటప్పుడు ఆ అమ్మాయి బట్టలు ఇప్పుతుంటే చూసి సంతోషిస్తాము, డబ్బులు ఇసిరేస్తాము, ఆ అమ్మాయిని సొంతం చేసుకుంటాము అనే దానికి తేడా లేదు. ఈ విశృంఖలత్వం ఏదైతే ఉందో, ఆ విశృంఖలత్వంలోకి మనిషి దిగజారిన తర్వాత పాకుడు రాళ్ళ మీద కాళ్ళు వేసినట్టే. ఎప్పుడో ఒకసారి చట్టానికి దొరకకుండా జారి కింద పడక తప్పదు, పరువు పోగొట్టుకోక తప్పదు. కాకపోతే బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి పరువు పోయినా ఒకటే, పరువు ఉన్నా ఒకటే. వాళ్ళ దృష్టిలో పరువు వేరేగా ఉంటుంది. ఇప్పుడు అదో పెద్ద సబ్జెక్టు. ఇప్పుడు జత్వాని కేసు ఉంది. జత్వాని విషయంలో అతను అలా ఎందుకు చేశాడు? ఒక 60 ఏళ్ల వాడికి భార్య ఉంది, మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సమాజంలో బోలెడు స్టేటస్ ఉంది. మరి ఒక 30 ఏళ్ళ అమ్మాయి ఎందుకు కావాల్సి వచ్చింది అంటే అందుకే అబాస్పాలయ్యాడు. కానీ డబ్బుతో అన్నీ కప్పెట్టుకున్నాడు. అందుకని ఈ ఎఫ్స్టీన్ ఫైల్స్లో చేసే వాళ్ళకి ఇలాంటి కాస్టింగ్ కౌచులు కావచ్చు, లేదు షుగర్ మమ్మీ, షుగర్ డాడీ మనం మాట్లాడుకున్నాం కదా మొన్న, ఇవన్నీ కూడా ఒకే తాను ముక్కలు, డిగ్రీలు డిఫరెన్స్, రంగులు వేరువేరుగా కనిపిస్తాయి అంతేగాని జరుగుతున్నదంతా అదే. అక్కడ అదే బాధాకరం. చూద్దాం. అది అధికారము, డబ్బు, ఆ రెండు విఘ్నత లేని మనుషులకి, సభ్యత లేని మనుషులకి ఆ రెండు వచ్చాయనుకోండి, వాళ్ళన్నీ ఇలాంటి పనులే చేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.